బాలీవుడ్ ప్రముఖ నటుడు రణబీర్ కపూర్ ఆధ్యాత్మిక నగరమైన అయోధ్యలో స్థిరాస్తి పెట్టుబడి పెట్టారు. ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ది సరాయు ప్రాజెక్టులో ఆయన 2134 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేసినట్టు డెవలపర్ ప్రకటించారు. ఈ ల్యాండ్ పార్సల్ లావాదేవీ విలువ సుమారు 3.31 కోట్లుగా ఉందని సంస్థ తెలిపింది. అమితాబ్ బచ్చన్ తర్వాత ఈ ప్రీమియం ప్రాజెక్టులో స్థలాన్ని దక్కించుకున్న రెండో బాలీవుడ్ స్టార్గా రణబీర్ నిలిచారు. అయోధ్య వంటి పుణ్యక్షేత్రంలో లగ్జరీ బ్రాండెడ్ ప్లాట్లకు పెరుగుతున్న డిమాండ్కు ఈ పెట్టుబడి నిదర్శనమని సంస్థ పేర్కొంది. సరయూ నదీ తీరాన 75 ఎకరాల విస్తీర్ణంలో ది సరయూ ప్లాట్ల ప్రాజెక్టును లోధా సంస్థ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో అత్యాధునిక క్లబ్ హౌస్, 35కు పైగా విలాసవంతమైన సదుపాయాలతో పాటు ది లీలా హోటల్స్ గ్రూప్ నిర్వహణలో 5 ఎకరాల విస్తీర్ణంలో పూర్తి శాకాహార లగ్జరీ హోటల్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. కాగా రణబీర్ కపూర్ ప్రస్తుతం దాదాపు 4,000 కోట్ల భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రావణుడిగా యష్, సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. అయోధ్యే నన్ను ఎంచుకుందని నేను నమ్ముతున్నాను. నేను కేవలం ఆ పిలుపునకు సమాధానం ఇచ్చానంతే. మన చరిత్రలో సాంస్కృతిక నిర్మాణంలో అయోధ్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ది సరయూలోని ఈ స్థలం మా కుటుంబ వారసత్వంలో ఒక భాగంగా మారనుందని రణబీర్ పేర్కొన్నారు. భారతదేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక పునర్జీవనానికి అయోధ్య కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఇక్కడ మౌలిక సదుపాయాలు, పర్యాటకం ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తూ దీర్ఘకాలిక వృద్ధిని సూచిస్తున్నాయి. రణబీర్ కపూర్ చేసిన ఈ పెట్టుబడి అయోధ్యను కేవలం భావోద్వేగ కోణంలోనే కాకుండా వ్యూహాత్మక భవిష్యత్ గమ్యస్థానంగా చూస్తున్న కొనుగోలుదారుల నమ్మకానికి అద్దం పడుతోంది అని అభినందన్ లోధా చైర్మన్ వ్యాఖ్యానించారు. మార్చి 2026లో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం 35 కోట్లతో 2.67 ఎకరాల భారీ స్థలాన్ని కొనుగోలు చేసి అయోధ్యలో తన రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోను విస్తరించారు. అయోధ్యలో బచ్చన్ కు ఇది 3వ పెట్టుబడి కాగా లోధా సంస్థతో 4వ ప్లాట్ కొనుగోలు. దీనికి ముందు మే 2025లో ది సరయూ ప్రాజెక్ట్ పక్కనే ఉన్న 25,000 చదరపు అడుగుల ప్లాట్ ను దాదాపు 40 కోట్లకు ఆయన కొనుగోలు చేశారు. అలాగే 2024లో ఇదే ప్రాజెక్టులో 10,000 చదరపు అడుగుల ప్లాట్ ను 14.5 కోట్లకు సొంతం చేసుకున్నారు.